గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి బాలకృష్ణ గారి సినిమా అంటే ఆడియన్స్లో స్పెషల్ క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆయన తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. హై యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్నటువంటి డాకుమారా షూటింగ్ ఫినిష్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ గారు మునుబెన్నడూ చూడని కొత్త అవతారంలో చూపించబోతున్నారు దర్శకుడు బాబీ. తమన్ సంగీతం అందిస్తున్నటువంటి ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుగ్గా జనవరి 12వ తేదీన వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది డాకుమారాజ్. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్లో స్పీడ్ పెంచారు మేకర్స్. అందులో భాగంగా ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ను రిలీజ్ చేశాక అది సూపర్ డూపర్ హిట్గా సాధించింది. ఇక తాజాగా ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ను రిలీజ్ డేట్ను ప్రకటించారు నిర్మాత నాగవంశీ. ఈ నెల 23న సాయంత్రం 4:29 చిన్ని అనే సాంగ్ లిరికల్ సాంగ్ని అఫీషియల్గా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. అలాగే న్యూ ఇయర్ కానుగ్గా స్పెషల్ పోస్టర్ను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇదిలా ఉండగా జనవరి ఫస్ట్ వీక్లో ఈ సినిమా నుంచి 3వ సాంగ్ను సైతం మేకర్స్ విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ పాట ప్రజ్ఞా జైస్వాల్ మరియు ఫ్లాష్ బ్యాక్లో వచ్చే బాలకృష్ణ గారి మధ్య అత్యద్భుతంగా మేకర్స్ డిజైన్ చేసినట్లుగా, ఈ పాట ఎంతో ఎమోషనల్గా సాగే విధంగా, ఈ పాట సినిమా కథకు చాలా కీలకంగా ఉండే విధంగా మేకర్స్ ఈ సాంగ్ని డిజైన్ చేసినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మరి ఈ సాంగ్ ఏ లెవెల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అనేది తెలియాలంటే ఈ పాట రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులైనటువంటి ఊర్వశి రోతల్లా, శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్తో ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.